హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రోటీన్ ప్యాక్డ్ సోయా పులావ్ చేసుకుందామా. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో హాట్ వాటర్ బాయిల్ చేసుకొని ఇప్పుడు అందులోకి సాల్ట్ కూడా వేసేసుకొని మన సోయాని వేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక 5 minutes బాయిల్ చేసుకొని వాటర్ని స్క్వీజ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ సోయాని మ్యారినేట్ చేసుకుందాం. ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, 1 tablespoon చిల్లీ పౌడర్, 1/2 spoon కొరియాండర్ పౌడర్, కొంచెం గరం మసాలా అండ్ కర్డ్ కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 30 to 1 hour పక్కన పెట్టుకుంటే సోయా అనేది బాగా మ్యారినేట్ అవుతుంది. మసాలా అంతా సోయాకి పట్టి సోయా అనేది బిర్యానీలో చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 1 tablespoon ఘీ అండ్ కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోండి. చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇంకా 2 ఏలక్కాయలు, ఒక స్టార్ పువ్వు, కొంచెం షాజీరా కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఒక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని అందులోకి కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి టొమాటో కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు టొమాటో కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి 1 tablespoon చిల్లీ పౌడర్, 1/2 spoon కొరియాండర్ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న సోయాని కూడా వేసేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పెరుగు కూడా వేసుకోండి. కొంచెం గ్రేవీగా వస్తుందన్నమాట మనకి. ఇదంతా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని ఒక గ్లాస్ రైస్కి 2 glasses ఆఫ్ వాటర్ వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోండి. ఇప్పుడే కొంచెం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చాప్ చేసుకున్న కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి. దాంతోపాటు 1 tablespoon ఘీ యాడ్ చేసుకొని కొంచెం గరం మసాలా కూడా పైన యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని ఒక 2 to 3 విజిల్స్ రానిస్తే మన సోయా పులావ్ అనేది రెడీ అయిపోతుంది. అంతే, మన హైలీ ప్యాక్డ్ సోయా పులావ్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.